ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే జగన్ను తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారని క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే ఆయన వెళ్ళలేదు, పైగా నోటీసులు ఇచ్చారంటూ అసత్య ప్రచారమా? ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. బైబిల్ చదువుతానని జగన్ అంగీకరించారు. అన్య మతస్థులెవరు శ్రీవారి దర్శనానికి వెళ్లినా నిబంధనలు పాటించాల్సిందే. ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వచ్చిన 4 ట్యాంకుల నెయ్యి ప్రసాదాల్లో వాడారు అని ఇక్కడ మరి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే తిరుమల వెళ్తానంటే అడ్డుకుంటున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని రుజువవుతున్నాయి, అందుకే డిక్లరేషన్ అంటున్నారు. విషయం పక్కదారి పట్టకూడదనే తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నారని మాజీ సీఎం జగన్ ఇక్కడ మరి వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే ఢిల్లీ కంటోన్మెంట్ లో దాక్కున్న వెంకటరెడ్డి 2.5 నెలలుగా అక్కడే మకాం. సిమ్ కార్డులు తీసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పట్టుబడకుండా ఎత్తుగడలు వేసినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇక ఆచూకీ పసిగట్టి ఏసీబీ ఢిల్లీ వెళ్లేలోపే హైదరాబాద్ కి రాకన్నట్లు కూడా చూస్తాం. శంషాబాద్ రిసార్ట్ లో ఏసీబీ ఇంకా అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ కి వెళ్ళినట్లయితే విశాఖ ఉక్కుకు ఊపిరి, సెయిల్లో విలీనం చేసే యోచనలో కేంద్రం. స్టీల్ ప్లాంట్ మనుగడకు అదే ప్రత్యామ్నాయమని భావన. కూటమి ప్రభుత్వం చొరవతో కార్మికుల పోరాటానికి ఫైనల్ గా ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక విశాఖకు సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా, 15 రోజుల్లో కొత్త విధానం వెల్లడి. దేశంలోని ఏపీ 3వ స్థానంలో నిలవాలి. ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ సచివాలయాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయ గుర్తింపు ఉపసంహరణ. వైకాపా పాలనలో ప్రవేశపెట్టిన విధానానికి కొలవడిన స్పందన అన్నట్లు కూడా మరొక సచివాలయాలకు సంబంధించిన న్యూస్ ని కూడా ఇక్కడ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. ఏపీకి 4 కుంకి ఏనుగులు దసరా తర్వాత పంపిస్తాం. కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే. ఏపీలో వాటికి శిబిరాల ఏర్పాటని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇంకా నెక్స్ట్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని కనుక ఒకసారి చూసినట్లయితే కల్తీ బాబు సృష్టే అని కూడా ఇక్కడ ఒక పెద్ద హెడ్లైన్ ని మనం చూస్తూ ఉన్నాము. శ్రీవారి లడ్డుల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడలేదనేది టీటీడీ. ఈవో అత్యంత స్పష్టంగా చెప్పినా నీచ రాజకీయం చేస్తూనే ఉన్నాం. సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినది లడ్డూలో కుట్రకోణం. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు వెల్లడించినట్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసినట్లు కూడా లడ్డూకు సంబంధించిన న్యూస్ ని ఇక్కడ చూడొచ్చు. ఆ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం. తిరుపతి లడ్డులో కల్తీపై తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు యత్నం అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ ని ఇక్కడ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. కల్తీపై వాస్తవాలను వైఎస్ జగన్ ప్రజల ముందు ఉంచడంతో కంగు తిన్న ముఖ్యమంత్రి అని కూడా మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ కి వెళ్ళినట్లయితే సో ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. ఏమైంది జగన్ అని ఒక క్వశ్చన్ మార్క్ ని చూడొచ్చు. మనం ఈనాడులో చూసినట్లుగానే ఇక తిరుమల లడ్డూకి సంబంధించిన వివాదం అయితే కొన్ని వారాల నుంచి నడుస్తూనే ఉంది. ఇదేం దేశం, ఇదేం హిందూయిజం, దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? ఎలాంటి లౌకికవాదం ఇది? 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయట హిందూ ముస్లిం మతాలను గౌరవిస్తా అని మరి వైఎస్ జగన్ ఇక్కడ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. వెంకన్నపై విశ్వాసం లేదు తేల్చి చెప్పిన వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు అహమడ్డు. అదే నేపంతో తిరుమల పర్యటన రద్దు, తనను అడ్డుకున్నారంటూ గగ్గోలు అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు కూడా మరి ఇక్కడ చూడొచ్చు. లాజిక్లు మార్చి తికమక మాటలు, దేశాన్ని మతాన్ని తప్పుపడుతున్న జగన్ అని కూడా ఇక్కడ చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. నెక్స్ట్ సెక్యులర్ కు తన సొంత భాష మతం అడుగుతారా అని ఆక్రోశం. సో ఇలా వారు నడుస్తూ ఉంది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో. వెళ్ళొద్దని మేము చెప్పామని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు అన్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్
లడ్డు వివాదాన్ని సుప్రీం సుమోటోగా విచారణకు స్వీకరించాలి. సిజేఐకి షర్మిల లేఖ. అధికార ప్రతిపక్ష పార్టీల శైలి మత ఘర్షణలకు ఆజ్యం పోసేలా ఉందని మరి షర్మిల మండిపడ్డట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, నాడు వద్దు నేడు ముద్దు, ఆర్డీఓ పోస్టింగ్ వింత పోకడ. 2022 డిప్యూటీ కలెక్టర్ల నియామకాలపై నాడు ప్రతిపక్షంలో టీడీపీ ఆందోళన. పోస్టింగ్లే ఇవ్వద్దంటూ నిరసన. నేడు వారికే కీలక డివిజన్ లో పోస్టింగ్లు అని కూడా ఇక ఆర్డీఓ పోస్టింగ్స్ కి సంబంధించిన మరొక న్యూస్ ని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ రక్షణ శాఖ కమిటీలో రాహుల్, కమ్యూనికేషన్ల కమిటీలో కంగనా, మహువా. కొత్తగా 24 స్థాయి సంఘాలు కమిటీల్లో పలువురు తెలుగు ఎంపీలకు కూడా చోటు దక్కే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూడొచ్చు. రక్షణ శాఖ కమిటీకి సంబంధించి రిలయన్స్ ఫౌండేషన్ సాయం 20 కోట్లు. వరద బాధితులకు సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ తరపున సీఎం చంద్రబాబుకి 20 కోట్ల రూపాయల చెక్కును అందజేసినట్లు కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ కి వెళ్ళినట్లయితే ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మూసీ సర్వేకు అడ్డంకులు, పలు చోట్ల టీమ్స్ ను అడ్డుకున్న కొందరు స్థానికులు, లీడర్లు. తాము ఎక్కడికి వెళ్లబోమంటూ ఆందోళనలు. కాలం తీసుకురండి, అధికారులను తరిమేయండి అంటూ నివాసితులను రెచ్చగొట్టిన లోకల్ లీడర్లు అని కూడా ఇక మూసీ రివర్ బెడ్ వాసులకు మలక్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేపర్లను అందజేస్తున్న అధికారులు. సో మూసీ సర్వేకు సంబంధించి కూడా మరొక న్యూస్ ని ఇక్కడ మనం చూడొచ్చు. 65.49 లక్షల ఎకరాల్లో వరి నాట్లు అని కూడా మరొక న్యూస్ ని ఇక్కడ చూస్తున్నాము. చివర్లో ఆదుకున్న వర్షాలు, ప్రాజెక్టులు నిండి పొర్లుతున్న కాలువలని కూడా ఇక్కడ మరి రైతులకు సంబంధించిన ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన, నదీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను టూరిస్టు ప్లేసులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే దాంతో పాటుగా అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, అందులోనే కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించినట్లు మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి. ఇప్పటికే 15,000 దాకా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు. ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లను టైఅప్ చేసి అర్హులకు పథకాలు అందజేస్తామన్నట్లు కూడా ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానా కిషోర్ రెడ్డి వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, హెడ్ రెగ్యులేటర్ దూరంగా కట్టడంతోనే మేడిగడ్డ కుంగిందని కూడా మరొక హెడ్లైన్ ఇక్కడ చూస్తూ ఉన్నాము. గేట్ ఆపరేషన్లలో విఫలమవడం వల్లే సీసీ బ్లాక్లు, లాంచింగ్ యాప్రాన్స్ దెబ్బతిన్నాయని కూడా ఇక మేడిగడ్డకు సంబంధించినటువంటి కేసు కూడా కొద్దిగా నడుస్తూ ఉంది. నెక్స్ట్ హైడ్రా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు. అమీన్పూర్ లో ఆసుపత్రి బిల్డింగ్ కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కూడా హైకోర్టు ఇక్కడ నోటీసులు జారీ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. హైడ్రాకి కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చూడొచ్చు. నెక్స్ట్ అమీన్పూర్ తహసీల్దార్ కూడా విచారణకు రావాలని ఆర్డర్ వేసినట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్ లో చూడొచ్చు. ఇక పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చి సెర్చ్ చేసిన 25 మంది అధికారులు. కుమారుడు హర్షకు చెందిన రాఘవ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇవి బీజేపీ చేసిన దాడులని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి సోదాలపై స్పందించినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, స్టూడెంట్ల కోసం తెలంగాణ దర్శిని. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే వారికి ఫ్రీగా హిస్టారికల్ టూర్. 2nd క్లాస్ నుంచి డిగ్రీ వరకు 4 కేటగిరీలుగా విభజన. ఇప్పటికే మరి వీటికి సంబంధించి స్టూడెంట్స్ కి సంబంధించి కొన్ని అయితే మరి ప్రభుత్వం జారీ చేసిందని అనుకోవచ్చు. సో ఇవి వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ ఇక చివరిగా దిశ పేపర్లో చూసినట్లయితే, పర్యాటక ప్రాంతాలుగా హెరిటేజ్ భవనాలు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాటిని పరిరక్షిస్తాం. తెలంగాణ దర్శిని పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్, మంత్రి జూపల్లి. తెలంగాణ దర్శిని పోస్టర్ ను ఆవిష్కరిస్తూ మరి మూసీ హెరిటేజ్ కు సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాటిని పరిరక్షిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూసినట్లయితే, కేంద్ర సాయం మరింత ఆలస్యం. వరదలు తగ్గి 3 వారాలైనా రాష్ట్రానికి పైసా రాలే.
ఫీల్డ్ స్టడీ టీం ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేస్తున్న కేంద్ర హోంశాఖ అని కూడా మరొక న్యూస్ అయితే మనం చూడొచ్చు. వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం అని కూడా మరొక ఈ చిత్రంలో మనం చూడొచ్చు. సీఎం రేవంత్ కి చెక్ అందజేస్తున్న ప్రతినిధులు. సీఎంఆర్ఎఫ్ కు రిలయన్స్ 20 కోట్లు మరి వరద బాధితుల సహాయార్థం విరాళం అందించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, రాష్ట్రానికి నేషనల్ టూరిజం అవార్డులు. స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో సోమశీలకు, క్రాప్స్ విభాగంలో నిర్మలకు పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించినట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే హైలైట్ చేసినట్టు చూడొచ్చు. ఇక అదే విధంగా డిసెంబర్ 9న రాష్ట్రానికి సోనియా అని కూడా క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి. 2009లో అదే తేదీన రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన. అన్ని సందర్భాలకు సరిపోయేలా షెడ్యూల్. హైదరాబాద్ లేదా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా కొత్త అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. కాళేశ్వరం ఎవరి ఆలోచన? 3 బ్యారేజీల విషయం సైతం కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం వెనుకున్నది ఎవరు అని కూడా ఎండి సరే సిఓ నియామకం ఎందుకు లేదు, ప్రాజెక్టు కోసం తీసుకున్న మొత్తం అప్పు ఎంత అని ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ వింటూ ఉన్నాము. రిటైర్డు ఈఎన్సి హరిరామ్ పై జస్టిస్ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్, ఎస్సీ వర్గీకరణపై జ్యుడిషియల్ కమిటీ. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. చట్టపరమైన చిక్కులు లేకుండా పకడ్బందీ ప్లాన్ అని కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. నేడు రాష్ట్రానికి నడ్డా ఆకస్మిక పర్యటనపై ఆసక్తి. నేతల మధ్య సమన్వయ కోసమా, మెంబర్షిప్ డ్రైవ్ కోసమా అని కూడా ఇక్కడ కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.